నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కులగణన చేపట్టాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యామాల మధు డిమాండ్ చేశారు. దళిత, గిరిజన, మైనార్టీలపై దాడులను ఖండిస్తూ సిపిఐ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఆర్డీఓ కార్యాలయం ఎదుట పట్టణ కార్యదర్శి జంగం నాగరాజు ఆధ్వర్యంలో నిరసన జరిగింది. ఆర్డీఓకు విడతి పత్రం అందజేశారు. గత ఎన్నికల్లో కులగణన లేక వెనుకబడిన వర్గాలు నష్టపోయాయని యామాల మధు తెలిపారు. ప్రధాని మోడీ పాలనలో మైనార్టీలపై దాడులు పెరిగాయని, కేంద్రం కఠిన చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చెంచయ్య, నాగయ్య, వాసు, హరి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు, ఆర్డీఓ కార్యాలయాల ముందు దేశవ్యాప్తంగా మహిళల మీద జరుగుతున్న దాడులను, అదేవిధంగా ముస్లిం మైనార్టీల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా, అదేవిధంగా రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి. దానిలో జనగణనలో కులగణన కూడా అమలు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆత్మకూరు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో కూడా మన ఆర్డీఓ కార్యాలయం ముందు ఈరోజు నిరసన చేపట్టాం. ఈ సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ముస్లిం మైనార్టీల మీద, గిరిజనుల మీద దాడులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. మహిళల మీద ఈ 11 సంవత్సరాల్లో 4.8 లక్షల కేసులు నమోదయ్యాయి. అవి సంవత్సరానికి పెరుగుతున్నాయే తప్ప ఎక్కడా తగ్గే పరిస్థితే లేదు. అదేవిధంగా ఈరోజు ప్రశ్నించే వారి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రధాన చేయండి. దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న